అందరికీ నమస్కారం. ఈరోజు సౌత్ నియోజకవర్గం 42వ వార్డు ఇందిరానగర్లో మా ఎంపీ భరత్ గారు, నేను, మా బాబ్జీ గారు, అలాగే మా సుధాకర్ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ అందరం కూడా ఇవాళ పెన్షన్ కలిసి అందరం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 1 year అయిన సందర్భంగా ఈ తొలి కార్యక్రమంలో భాగంగా మేము అందరం కూడా ఇప్పటి వరకు చేసేటువంటి ఓ పక్క సంక్షేమము, మరో పక్క అభివృద్ధి, ఈ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం. ముఖ్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని సూపర్ 6లో 1 by 1 అన్నీ కూడా చేసుకుంటూ వస్తూ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం చేయకుండా ఒక అద్భుతమైన పరిపాలనకి నాంది పలికి 1 year అయింది. కాబట్టి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, సంక్షేమం ఎలాగా ఇస్తూ ఉన్నారు, ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలాగవుతుంది, యువతకి ముఖ్యంగా యువతకి ఎంప్లాయ్మెంట్ ఎలాగ ఇస్తూ ఉన్నాం, వీటన్నిటి మీద ప్రజలకు తీసుకెళ్లే అవగాహన కార్యక్రమమే ఈ తొలి అడుగు. సో మా అందరం కూడా కలిసికట్టుగా కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ప్రజలకి ప్రభుత్వం చేసినటువంటి మంచి పని తీసుకెళ్ళబోతూ ఉన్నాం. మా ఎంపీ గారు ప్రతి నియోజకవర్గంలో కూడా అద్భుతంగా గత ఎంపీకి ఈ ఎంపీకి ఉన్న తేడా కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి రానున్న రోజులు ఇంకా ఎక్కువగా సేవా కార్యక్రమాలతో పాటు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుతాను. అందరికీ నమస్కారం అండి. సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఇప్పుడు పెన్షన్ కూడా ఇక్కడ ఈ వీధిలో ఇవ్వడం జరిగింది. 42వ వార్డులో మీరు చూస్తే వీధులు కూడా సరిగ్గా లేవు. ఇక్కడ అందరికీ ఏంటంటే హౌసింగ్ బెనిఫిషరీస్ 67 ఇల్లు కూడా ఇప్పుడు కట్టించబోతున్నారు. దానివల్ల ఈ ఏరియా క్లియర్ అవుట్ చేస్తారు. సో ఇందాక వంశీ గారు అన్నట్టు సూపర్ 6 అమలు చేయడం అనేది చిన్న విషయం కాదు, చాలా కష్టంతో కూడింది. మొదటి నెలలో 7,000తో స్టార్ట్ చేసి గత 11 నెలలుగా 4,000 ఇస్తూ వచ్చాము. గత గవర్నమెంట్ ఏంటంటే 5వ సంవత్సరంలో 2,000ని 3,000 చేశారు. మేము ఫస్ట్ నెలలోనే 4,000 చేసేసాము. ఇక్కడ వృద్ధుల్ని, పెద్దవాళ్ళని చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ మొహం మీద, గవర్నమెంట్ మీద ఆనందం చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎన్రోల్మెంట్ ఎవరికైనా కొన్ని ఇష్యూస్ ఉంటే కొందరికి చెప్తున్నారు. ఇప్పుడు ఒంటరి మహిళ అని, విధవరాలు అనేది, అవి కూడా రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసేసి ఎమ్మెల్యే గారు పూర్తిగా చేస్తారు. ఇంకా పనులు చాలా ఉన్నాయి. మీడియా మిత్రులను కోరేది ఏంటి అంటే ప్రభుత్వం చేసే మంచి పనులు మేము చేయడమే కాదు, మీరు కూడా చూపిస్తేనే జనాల లోపలికి ఇంకా బాగా వెళ్తుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు అదంతా మీరు ప్రజల లోపలికి మీరు తీసుకెళ్ళాలి. పెన్షన్ ప్రతి ఒక్కరికి చేరొచ్చు, కానీ అభివృద్ధి ఇంకో కాలనీలో జరుగుతుంటే ఇక్కడ తెలవాలంటే మీడియా ద్వారా బాగా తెలుస్తుంది. మీ పని కూడా మీరు చేయాలి, మా పని మేము చేస్తాం. థ్యాంక్ యూ.